అందరికీ రావణుడు ఎలా చనిపోయాడో తెలుసు. ఒక యోధుడు, అజేయుడు, ఎవరూ గెలవలేనివాడు. కాని అతన్ని ఓడించింది ఒక పేరు, శ్రీరామ. అంతటి నమ్మకాన్ని కలిగించిన శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా విడిచిపోయాడు? ఆయన చివరి క్షణాలు చాలామందికి తెలియదు. అది సాధారణ మరణం కాదు. సీతమ్మ అవతారం ముగిసిన తరువాత ఆ లోటు శ్రీరాముడి హృదయంలో తన బాధను మౌనంగా దిగమింగుకుని ప్రజల కోసం ధర్మంతో అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ కొనసాగించాడు. కాని ఒకరోజు ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి సాధారణుడు కాదు. అతనే యమధర్మరాజు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. రామా, నీతో ఒక గోప్యమైన విషయం మాట్లాడాలి. మన మాటల మధ్య ఎవరైనా అడ్డుకుంటే వారికి మీరు మరణశిక్ష విధించాలి. ధర్మం కోసం అవసరమైతే ఆ నియమాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఎవరైనా అడ్డుకుంటే వారికి మరణశిక్ష తప్పదు. లక్ష్మణ, ఇప్పుడు నేనొక ముఖ్యమైన దైవ కార్యంలో నిమగ్నమవుతున్నాను. ఎవరైనా వచ్చినా, ఎంతద్ద మహర్షి అయినా నన్ను భంగం చేయకుండా అడ్డుకోవాలి. అన్నయ్యా, మీ ఆజ్ఞ నాకు ప్రాణం లాంటిది. మీరు చెప్పినట్టు ఎవరినీ లోపలికి అనుమతించను. లక్ష్మణ, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిని శిక్షించాల్సిందే. అన్నయ్యా, మీ మాట నా ధర్మం. ఏ పరిస్థితుల్లోనూ మీ ఆజ్ఞను అతిక్రమించను అంటే. అంతటితో శ్రీరాముడు లోపల గదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణునితో గోప్యమైన సంభాషణను ప్రారంభించాడు. ద్వారం వద్ద లక్ష్మణుడు తన అన్నయ్య ఆజ్ఞను కాపాడుతూ అచంచలంగా కాపలా కాస్తూ నిలబడ్డాడు. దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. వెంటనే రాముడిని కలవాలి. ఆలస్యం అసలు సహించను. మహర్షి, కాసేపు వేచి ఉండండి. రాముడు ప్రస్తుతం ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఆ మాట విన్న వెంటనే దుర్వాస మహర్షికి అగ్నిలాంటి కోపం వచ్చేసింది. ఏమనవు లక్ష్మణ? నేనిక్కడ వేచి ఉండాలా? ఇప్పుడే నన్ను రాముడి దగ్గరకు పంపిస్తావా, లేదా నిన్ను అయోధ్యను శపించి నాశనం చేయమంటావా? ఏం చేయాలో తెలియక లక్ష్మణుడు ఒక క్షణం అయోమయంలో పడి బాధతో లోలోపల అలజడి చెందుతూ ఆలోచించాడు. లోపలికి అనుమతిస్తే అన్నయ్య మాట తప్పుతుంది. అడ్డుకుంటే శాపం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. అయోధ్యకు ప్రమాదం రాకూడదు. ధర్మం కోసం వెనుకడుగు వేయను. అలా లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు. వాగ్దానం భంగమైంది. లక్ష్మణ, నేను ఇచ్చిన మాట భంగమైంది. రాజధర్మం ముందు అన్నదమ్ముల బంధం కూడా నిలవదు. నీపై కోపం లేదు, కాని ధర్మం కోసం నేను తీర్పు ఇవ్వాలి. లక్ష్మణ, నా హృదయం ఈ మాట చెప్పడానికి ఒప్పుకోవడం లేదు, కాని ఇది ధర్మం. రాజుగా నేనిచ్చిన వాగ్దానం తప్పక నిలబెట్టాలి. నువ్వు నా తమ్ముడు మాత్రమే కాదు, నా ప్రాణం లాంటివాడివి. కాని ఇప్పుడు నిన్ను విడిచిపెట్టాలి. అన్నయ్య, మీరు బాధపడకండి. మీరు తీసుకున్న నిర్ణయం మీ సేవలో ఉండటం నా అదృష్టం. మీకోసం జీవించడం, ఇప్పుడు మీ ఆజ్ఞ కోసం నా జీవితం అర్పించడం, అదే నా కర్తవ్యం. రాముడి మాటను గౌరవించి లక్ష్మణుడు తన ప్రాణం కంటే ప్రియమైన రాజ్యాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్మణుడు చివరిసారి అయోధ్య వైపు ఒక చూపు చూశాడు. ఏ బాధను బయటకు చూపకుండా శాంతంగా, నిశ్చలంగా సరయూ నది వైపు అడుగులు వేశాడు. ధర్మం కోసం తన జీవితాన్ని అర్పిస్తూ ఆ మహావీరుడు నిశ్శబ్దంగా సరయూ నదిలో ప్రవేశించాడు. లక్ష్మణుడు తన మానవ అవతారాన్ని విడిచిపెట్టి ఆదిశేషుని దివ్య స్వరూపాన్ని ధరించి వైకుంఠానికి చేరుకున్నాడు. రాజధర్మం నిలబెట్టుకున్న రాముడు తన మనసులో మాత్రం తమ్ముడి దూరాన్ని తట్టుకోలేక నిశ్శబ్దంగా బాధలో మునిగిపోయాడు. అయోధ్య నా సొంతం. ఈరోజు నేను రాజ్యాన్ని వదిలిపెడుతున్నాను, కాని నా వాగ్దానాన్ని కాదునే. ప్రజల ప్రేమను వెనక్కి వదిలి ధర్మం కోసం జీవించిన రాముడు ఇప్పుడు నిశ్శబ్దంగా తన చివరి అడుగులు వేస్తున్నాడు.
శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించిన వెంటనే ఆ మానవ రూపం మెల్లగా దివ్యరూపంగా మారింది. ఆ సమయంలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ప్రభూ, మీ అవతార కార్యం విజయవంతంగా పూర్తయింది. మానవలోకంలో మీరు స్థాపించిన ధర్మం యుగాల పాటు నిలిచిపోతుంది. యమధర్మరాజా, ఈ లోకంలో నేను చేసిన ప్రతి కార్యం నా ప్రజలు నా బాధ్యులే. వారి కోసం నేను మానవుడిగా జీవించవించాను. ప్రభూ, మీరు కేవలం రాజు కాదు, ధర్మానికి రూపం, ఆదర్శానికి నిర్వచనం. ఇప్పుడు మీ దివ్య స్థానం వైకుంఠంలో మీకోసం ఎదురుచూస్తోంది. నా కర్తవ్యం పూర్తయింది. ఇప్పుడు నేను నా నిజస్వరూపానికి తిరిగి వెళ్తాను. అలా శ్రీరాముడు తన మానవ అవతారాన్ని విడిచి మహావిష్ణువు స్వరూపంగా వైకుంఠానికి చేరుకున్నాడు. అది మరణం కాదు, ఇది ఒక ముగింపు కాదు, ఒక దైవిక తిరుగు ప్రయాణం. ఇలాంటి కథల కోసం ఫాలో అవ్వండి.